గురుగారు అయ్యప్ప మాలలో మనం చిన్న పిల్లల్ని చూస్తూ ఉంటాం. చాలా ముద్దు ముద్దుగా ఉంటారు కానీ ఆ ఏజ్‌లో అయ్యప్ప మాల వేయటం ఎంతవరకు సమన్వయం అంటారు? అండి చిన్న పిల్లలు మాల వేయొచ్చా వేయకూడదా అంటే నిజంగానే అందంగా ఉంటారు. మణికంఠుడు చాలా నిజంగానే చూస్తే ఆ పిల్లల్ని చూస్తుంటే చాలా ముద్దు అనిపిస్తుంది. ఆ పిల్లలు ఆ వయసు పిల్లలు ఎవరి ఆలనలో ఉంటారండి? తల్లి ఆనలో ఉంటారు. ఎప్పుడు వాళ్ళు లేవాలి, ఎప్పుడు టిఫిన్ తినాలి, ఎప్పుడు స్నాక్స్ తినాలి, ఎప్పుడు భోజనం చేయాలి, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా వేయాలి అని ఎవరికి తెలుసండి? తండ్రికి తెలుసు అంటారా? తండ్రికి తెలుసా? నో వే, తెలియదు. కనీసం వాళ్ళ బెల్ట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. వాళ్ళ యొక్క స్కూల్ ట్యాగ్ ఎక్కడ ఉందో కూడా తండ్రికి తెలియదు. మేం చేసేస్తాం, అన్నీ అబద్ధం, ఏవి చేయరు. అమ్మనే చేస్తుంది ప్రతిదీ. ఆ అమ్మ ప్రేమలో ఉన్నటువంటి పిల్లలకి ఏం తెలియదండి, డిపెండింగ్ అంతే. స్కూల్కి వెళ్ళంటే వెళ్తారు, టీచర్ చెప్పింది వింటారు, అమ్మ చెప్పింది వింటారు, పీటీ మాస్టర్ చెప్పింది వింటారు, అన్నీ చేస్తారు. లాస్ట్కి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఒక పెప్పర్మెంట్ తినాలి, ఒక ఐస్ క్రీమ్ తినాలి, ఒక బిస్కెట్ తినాలి. ఇంతే వాళ్ళ జీవితం. వాళ్ళ యొక్క చిరు లైఫ్లో మైండ్లో అదే ఉంటుంది. వాళ్ళకి భక్తి కావాలండి, కానీ మీ యొక్క భక్తిని వాళ్ళ మీద రుద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. పిల్లలు దీక్ష తీసుకోవాలి. ఎప్పుడు వాళ్ళకి నేను దీక్ష తీసుకోగలను, ఇది నా యొక్క జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైనటువంటి దీక్ష అని వాళ్ళకి జ్ఞానం వచ్చినప్పుడు తీసుకుంటే బాగుంటుంది. నేను మొక్కుకున్నానండి, మా అబ్బాయి పుడితే నేను శబరిమలకి తీసుకొస్తాను. పాపం కదండి. 4ంటికి నిద్ర లేపి చన్నీటి స్నానం చేసి పొద్దున టిఫిన్ చేయకుండా మధ్యాహ్నం భోజనం చేసి తర్వాత మీరు పూజలకు వెళ్తే పిల్లలకి ఏం చేస్తే వాళ్ళు ఏది చూస్తే అదే నచ్చుతారు. వాళ్ళు వెంటనే వాళ్ళ పూజలకు అంతా తీసుకెళ్తారు. వాళ్ళు ఎగరమంటే ఎగురుతారు, నాట్యం ఆడమంటే ఆడతారు, అంతా చేస్తారు. 12-1 గంట వరకు మీతో పాటు అలవాటు అయితే మరుసటి రోజు స్కూల్ డిస్టర్బ్ అవుతుంది కదా, చదువు డిస్టర్బ్ అవుతుంది కదా. ఈ 40 రోజులు మన యొక్క ఆనందం కోసము రాబోయే మంత్లీ టెస్ట్ ఉంటుంది, వాళ్ళకి వీక్లీ టెస్ట్ ఉంటుంది, యాన్యువల్ టెస్ట్ ఉంటుంది. అందులో మార్కులు తగ్గితే ఎవరు తప్పండి? అయ్యప్ప తప్ప. ఈసారి అయ్యప్ప దీక్ష తీసుకోవడంలో మార్కు తగ్గిపోయిందని మీరు ఏమైనా చెప్పగలరా? చెప్పలేరు, కక్కలేరు, మింగలేరు. ఇక్కడితో అయిపోయిందా? మేము స్కూల్కి యూనిఫామ్ వేసుకోమంటున్నారండి ఆ ప్రిన్సిపాల్, ఆ టీచర్ అని ఆ స్కూల్ ముందరపై ధర్నాలు చేయడం, ఆ స్కూల్ యొక్క ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయడం. దేనికి? ఏమండి నల్ల బట్టలు వేసుకుంటే తప్పు కాదండి. మీరు నల్ల బట్ట వేసుకోవడం తప్పలేదు. అది ఎవరి యూనిఫామ్? మీరు నల్ల బట్టలు స్వామి అయ్యప్ప యూనిఫామ్. కానీ ఆ స్కూల్కి మీరు చేర్పించేటప్పుడు ఆ పేరెంట్స్ని కూర్చోబెట్టి ఒక సంతకం పెట్టి ఉంటారు, మేము ఈ స్కూల్ యొక్క నియమ నిబంధనలకి కట్టుబడియే ఈ పిల్లవాడిని ఇక్కడ చేర్పిస్తామని. ఆ స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంది కదా, మరి ఆ స్కూల్ యూనిఫామ్ని ఉల్లంఘించినట్టే కదా. ఆ భక్తి భావంతో చేసే తప్పే కదా అది.